మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారిని బెదిరించి భయపెట్టి రిపోర్ట్ రాయించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని గుర్తు చేశారు. సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని ఆమె ప్రశ్నించారు. బెయిల్పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఇలాంటి వారు బయట ఉండాలా, జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో షర్మిల విలేకరులతో మాట్లాడారు. వివేక హత్య జరిగిన సమయంలో సునీత, ఆమె భర్త అక్కడ లేరు. అవినాష్ రెడ్డే ఉన్నారు. రక్తపు మరకల్ని తుడిపించడం వంటివన్నీ ఆయనే చేయించారని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయినా తప్పు చేయలేదని రిపోర్ట్ రాయిస్తున్నారు. ఇలా అయితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం కోసం కొట్లాడాలని సునీతకు ఆ రోజే చెప్పాను. ఆమె పక్షాన నిలబడతానని హామీ ఇచ్చాను. అందుకోసం ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్ళైనా నా తోబుట్టు అని తెలిసినా కూడా నిలబడ్డాను అని షర్మిల అన్నారు. సునీత 2024 ఎన్నికల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పిన రోజు నేను సునీకి చెప్పిన మాట, సునీ మీ నాన్నకు నువ్వు ఒకటే బిడ్డవి, ది ఓన్లీ చైల్డ్ షీ ఇస్. మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగాలి అని నువ్వు కొట్లాడకపోతే ఎవ్వరూ కొట్లాడరు. సునీ, మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగడం కోసం నువ్వు కొట్లాడు, నేను నీ పక్కనే ఉంటాను అని ఆ రోజు నేను సునీతకు మాట ఇచ్చిన మాట ప్రకారం అవతల ఎంతటి శక్తి ఉన్నా, ఎంతటి వారైనా, ఆఖరికి తోడబుట్టిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సునీత పక్కన నిలబడ్డా. సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి సునీత పక్కన నిలబడ్డా, ఆ రోజు నిలబడ్డా. ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో అవసరమైనప్పుడల్లా నేను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చాను. అలాగే ప్రవీణ్ పగడాల ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. ఈ విషయంలో పోలీసులు వీడియోలు బయటకు పెడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం న్యాయం జరుగుతుందని అంటున్నారు. మతాల మధ్య విభజన తేవాలని బీజేపీ చూస్తుంది. ఆ పార్టీ కుట్ర ఇందులో ఉందని నాకు అనిపిస్తుంది. ప్రవీణ్ పగడాలది హత్య అని ఆధారాలు దొరికితే వారి పక్షాన డీజీపీని కలుస్తా అని షర్మిల పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లు పేరుతో బీజేపీ పార్లమెంటు వేదికగా మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బిల్లుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమాధానం చెప్పాలి. వక్ఫ్ బోర్డు అధికారాలు ప్రత్యేక అధికారికి ఇవ్వటం ఏంటి? బోర్డులో ముస్లిమేతరులను పెట్టడం ఏంటి అని షర్మిల ప్రశ్నించారు. అలాగే నేను కనిపించడం లేదన్నది అవాస్తవం. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా. శైలజానాథ్ అక్కడ ఏముందని వైసీపీకి వెళ్లారో తెలీదు. అక్కడ అధికారం లేదు, డబ్బు మాత్రమే ఉంది. ఆ డబ్బు కోసమే వెళ్ళుండొచ్చు. వైసీపీ ఫోకస్ పెట్టింది అంటే కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని అర్థం. మా నేతల్ని లాగుతున్నారంటే మాకు భయపడుతున్నారు, నా కృషి ఫలించింది అని అర్థం అని షర్మిల వ్యాఖ్యానించారు. శైలజానాథ్ గారు పార్టీ వీడి పోయారు అంటే, అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే అక్కడ ఏముందని పోయారు? ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ అంటే ఏముందని పోయారండి? వాళ్ళకి అధికారం ఉందా? లేదు కదా. అధికారం వల్ల సంపాదించుకున్న డబ్బు ఉంది, అంతేనా? సో శైలజానాథ్ గారు పోయి ఉంటే ఆ డబ్బు కోసమే పోయి ఉండాలి, అంతేనా? వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం? కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం. కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం. అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం. మంచిదే. వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని మా అడ్వైస్.